కాబట్టి దేవుని ఆత్మ మనం పొందినటువంటి వాళ్ళం ఇంకా శరీర రీతిగా బ్రతకకూడదు. అర్థమైందండి? శరీర రీతిగా బ్రతకకూడదు. మనకు మనమే ఇప్పుడు ఏం చేయాలంటే చావునకు లోనైన ఈ శరీరంలో పాపాన్ని ఏలనేయకూడదు, పాపానికి జోలు ఇవ్వకూడదు. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులు అనుకొని మిమ్ముని మీరే దేవునికి అప్పగించుకునండి. మీ అవయవములను నీతి సాధకములుగా దేవునికి అప్పగించుడి అని చెప్తున్నాను. అర్థమవుతుందని నేను చెప్పేదండి. మీ అవయవాలంటే ఈ దేహాన్ని, శరీరాన్ని పాపానికి అప్పగించవద్దు. ఇక దేనికి అప్పగించుకోకుండా దేవునికి అప్పగించాలి. ఇంక దేవా, ఇది నా దేహం నీది, నువ్వు ఎలా నడిపిస్తే నేను అలా నడుస్తా అన్నట్లుగా దేవునికి అప్పగించుకొని వీటితో నీతి సాధకాలు